ఇందిరమ్మ ఒక తరం, ఎన్టీఆర్ ఒక శకం. ఇద్దరి స్ఫూర్తితో ప్రజాపాలన అందిస్తున్నాం. జాతిరత్నాల్ని స్మరించుకోవాలన్న తెలంగాణ సీఎం రేవంత్ మళ్లీ గెలిస్తే రాజకీయం మానేస్తా, రైతుల్ని అరిగోస పెడుతున్నారు. హామీలు మరిచిపోయారన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మహానాడుతో కొత్త చరిత్ర సృష్టించాం. రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలి. గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండాలన్న ఏపీ సీఎం. రాష్ట్రానికి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్. పోలవరం ప్రాజెక్టుని గాడిలో పెట్టాం. రాజధానిని వేగంగా నిర్మిస్తున్నామన్న అచ్చెన్నాయుడు. ట్రెజరీ పాలన నుంచి విజనరీ పాలన. నాడు గొడ్డలొస్తే నేడు గూగుల్ తెచ్చాం. మహానాడులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తడిసిన ధాన్యం కొంటాం. బీఆర్ఎస్ బీజేపీ నేతలు బురద జల్లుతున్నారు. రైతులు అధైర్యపడొద్దన్న భట్టి విక్రమార్క. ఆటుపోట్లు ఎదురైన ఫ్యూచర్ సిటీ ఆగదు. దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతాం. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామన్న పొంగులేటి. లిక్కర్ స్కామ్తో సంబంధం లేదు. కర్త కర్మ క్రియ అంతా కేసిరెడ్డే అన్న విజయసాయిరెడ్డి. 7.5 గంటల పాటు ఈడీ విచారణ. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు. కొండగట్టు అభివృద్ధికి 35 కోట్లు తెచ్చింది ఆయనే. విమర్శలు తగవన్న జనసేన నేత శంకర్ గౌడ్. బాల్కసుమన్పై కేసులు ఉపసంహరించుకోవాలి. సింగరేణిని కాపాడాలి అంటే వక్రీకరిస్తారా? టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి మండిపాటు. జూన్ 2 నాటికి లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆదేశాలు. రాయదుర్గం ల్యాండ్ వేలంలో టీజీఐఏసీ చరిత్ర. ఎకరా 237 కోట్లు పలికిన ధర. ప్రభుత్వానికి భారీ ఆదాయం. మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్లో ఉత్సవాలు. పోలేరమ్మకు ఘనంగా బోనాల ఊరేగింపు. పాల్గొన్న సేరి సుభాష్ రెడ్డి, కంఠారెడ్డి తిరుపతి రెడ్డి. ఉండిలో ఆక్వా రైతుల నిరసన. ఫీడ్ రేట్లు తగ్గించాలంటూ డిమాండ్. రొయ్యల ధరలు పెంచాలంటూ విన్నపం. సరూర్ నగర్లో పేకాట స్థావరంపై దాడులు. నిర్వాహకుడు 7 పేకాట రాయిళ్ల అరెస్ట్. నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం. రాజమండ్రిలో రోడ్లు జలమయం. వాహనదారుల తీవ్ర ఇబ్బందులు. ఫేక్ జీవోలతో ప్రభుత్వ భూమి కబ్జా. హైదరాబాద్లో కోట్ల రూపాయల స్కామ్. తహసీల్దార్ ఫిర్యాదుతో 4గురిపై కేసు. కామారెడ్డిలో కలకలం. వ్యాపారవేత్త కిడ్నాప్ కుట్ర భగ్నం. పాత అప్పు ఎగవేసేందుకు పన్నాగం. హైదర్గూడలో నకిలీ పట్టాల వ్యవహారం. కోట్లు వసూలు చేసిన బీజేపీ నేత నర్సింగ్. న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు. రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు. జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు. ఎమ్మెల్యేగానే ఉంటానన్న సిద్ధరామయ్య. విద్యార్థుల భవిష్యత్తు నాశనమైంది. మంత్రి పదవి నుంచి తప్పుకోండి. ధర్మేంద్ర ప్రధాన్పై రాహుల్ మండిపాటు. తమిళనాడులో మూతపడ్డ టాస్మాక్ వైన్ షాపులు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగుల సమ్మె. ప్రైవేటు క్లబ్ల దగ్గర మందుబాబుల క్యూ.